తినండి అల్లుడు గారు. అంటే ఫ్రూట్స్ కాఫీ కాంబినేషన్ బాగోదేమో. రమణి, మధ్యాహ్నం స్వీట్స్తో పాటు జంతికలేవో పట్టుకొచ్చాను కదా, ఆ జంతికలు ఇంకా వేరే ఏమున్నాయో అవన్నీ ప్లేట్లో పెట్టి తీసుకురా. అలాగేనండి. మరేం పర్లేదు, మీరు కూర్చోండి. రమణి, అల్లుడు గారు అలా అంటారు కానీ నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. సరే. మధు, ఇంకా నుంచున్నావేంటమ్మా? కూర్చో. అమ్మా కూర్చో. చాలా సంతోషం అల్లుడు గారు. అసలు మీ రాకని నేను ఏమాత్రం ఎదురు చూడలేదు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అల్లుడు గారు, మా మీద ఏమైనా కోపం ఉంటే అది మనసులో పెట్టుకోకండి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. అయ్యో, దయచేసి అలా అనకండి. పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అల్లుడు గారు, ఇదిగో తీసుకోండి. అయ్యో పర్లేదండి. తీసుకో బాబు. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి జంటగా ఇంటికొస్తే మీ ఇద్దరూ వచ్చినట్టు లేదయ్యా, పండగొచ్చినట్టే ఉంది మాకు. నిన్నటి వరకు ఇల్లు ఇల్లులా లేదు. ఇంట్లో 3 మనుషులు ఉన్నామన్నమాటే గాని ఇంటి చుట్టూ వెళితే ఏదో యంత్రాల్లా ఇంట్లో తిరుగుతున్నాం తప్ప మా మనసుల్లో జీవం లేదయ్యా. నువ్వొచ్చావు, చాలా సంతోషంగా ఉంది. మీరిప్పుడు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారంటగా. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ బాబు. డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నా ఆరోగ్యం బాగుంది. నేను పూర్తిగా కోలుకున్నాను. చాలా సంతోషం. మీ ఆరోగ్యం బాగుందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రమణి, కాఫీ పెట్టావా? అయ్యో, నా అమ్మతి మండ, మర్చిపోయాను అత్తయ్య. వెళ్ళి పాలు పెట్టొస్తాను. నేను ఎంతో విచిత్రంగా బిహేవ్ చేసినా అవన్నీ మర్చిపోయి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళ విషయంలో పొరపాటు చేశాను. ఒక్క 5 నిమిషాలు అల్లుడు గారు, పాలు కాగిపోతున్నాయి, కాఫీ ఇస్తాను. మరేం పర్లేదండి. నువ్వేమిటే అలా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉండిపోయావు? మీరు మాట్లాడుతున్నారు కదే, మధ్యలో దూరి నేనే మాట్లాడతాను అన్నట్టు ఆగాను. నానా, మర్చిపోయాను. మీరు మళ్ళీ ఉద్యోగంలోకి రీజాయిన్ అవుతున్నారు కదా, మీ అల్లుడు గారు మీకోసం కొన్నారు. ఇవ్వండి. లేదు, నువ్వే ఇవ్వు. కొన్నది మీరు, మీ చేత్తోనే ఇస్తే బాగుంటుంది కదా. అంకుల్, థ్యాంక్ యూ అల్లుడు గారు. అయ్యో, చాలా కాస్ట్లీ పెన్లా ఉందే. మరి మీరు భయపడేంత కాస్ట్లీ ఏం కాదులే నాన్న. మీకు నచ్చిందా? నచ్చకపోవడం ఏంటమ్మా, అద్భుతంగా ఉంటాను. అల్లుడు గారు నా కోసం కొన్న పెన్ను. నేను రిటైర్ అయ్యే రోజు వరకు ఇదే పెన్ను వాడతాను. ఇదే పెన్నుతో సంతకం పెడతాను. చాలా బాగుంది అల్లుడు గారు. థ్యాంక్ యూ. ఒకసారి పేపర్ మీద రాసి చూడండి నాన్న, మీ చేతికి రాయడానికి అనుకూలంగా ఉందో లేదో. బ్రహ్మాండంగా ఉందమ్మా. అయినా నువ్వు చెప్పావు కదా, ఒకసారి రాస్తాను. రమణి, ఆ టేబుల్ మీద డైరీ ఉంది, ఒకసారి అందుకో. సరేనండి, ఇదిగోండి.